భద్రాచలంలోని శాంతినగర్ కాలనీకి చెందిన మల్లయ్య తిరుపతమ్మకు ఇద్దరు కుమార్తెలు. చిన్ననాటి నుండి దివ్యాంగురాలైన చిన్న కూతురు భవాని సరిగ్గా మాట్లాడలేదు, చెవులు సరిగ్గా వినపడవు. అయినప్పటికీ గ్రూప్ 1 పరీక్ష రాసి పాస్ అయింది. తీరా గ్రూప్ 1 పరీక్ష రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేదని, మళ్లీ పరీక్ష రాసి స్తోమత లేదని భవాని తల్లి కన్నీరు మున్నీరై విలిపించింది. ప్రభుత్వం లేదా దాతలు ఎవరైనా ఆదుకోవాలని ఆ తల్లి కోరింది. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి భవానీ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి తాను ఉన్నానని భరోసా కల్పించారు. మళ్లీ పరీక్షలు రాసేందుకు ప్రిపేర్ అవ్వడానికి 25,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. కొంచెం మీరు అనుకున్నాను చిన్నమ్మా ఎక్కడ చదువుకున్నావు? మొత్తం స్టడీస్ గవర్నమెంట్ స్కూల్. అన్న ఏం చేస్తాడే? ఉండటానికి అసలు ఏ ఊరు మీద? సో ఏంటి ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో హౌ యూ ఫీల్? ఏమనుకుంటున్నావు? మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి కదా, ఎలా అనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావురా చిన్నమ్మా? భవాని ఏమనుకుంటున్నావు నువ్వు బిడ్డ? మరి ప్రిపేర్ అవుతావా? బుక్స్ మెటీరియల్ అంత ఉందా? అంటే నాకు మనోళ్ళంతా ఏం చెప్పారంటే బాగా డిప్రెషన్ లో ఉన్నామని చెప్తే నీకు మోరల్ సపోర్ట్ ఇవ్వాలని వచ్చాం. పట్టుదలతో ప్రిపేర్ గా మళ్ళా సార్ పేరు చెప్పు. దీంట్లో 25,000 ఉంటాయి, 25,000 ఈ స్టడీస్ కోసం వాడుకో. ప్రిపేర్ గా మళ్ళీ చదువు బాగా మళ్ళా నువ్వు వాళ్ళు ఎప్పుడు టెస్ట్ పెట్టినా అప్పుడు కొట్టు, మళ్ళీ గోల్ కొట్టు. కొడతావా? డిప్రెషన్ కాపాకు. ఈ పాప ఆవేదన బాధనే సమాజం దృష్టికి తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ అభినందనలు. నేను ఈరోజు భద్రాచలం నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్న సందర్భంలో ఈ ఎపిసోడ్ నా నోటీసుకు రావడం జరిగింది. భవానీ కష్టపడి ఒక చిన్న కుటుంబం, అంటే ఇంతకుముందే వారి తల్లి చెప్పింది, ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాసి పని చేసి 2 బిడ్డల్ని చదివించుకుంటున్నాను. చదివించుకొని నాకు తినటానికి ఉన్నా లేకపోయినా నేనేదైతే కష్టాలు పడ్డానో, నేనేదైతే బాధలు పడ్డానో, కనీసం చిన్న గుడిసె కూడా లేకపోయినా ఒక అద్దె గుడిసెలో ఉండి నా పిల్లలను చదివించుకుంటున్నాను. భవిష్యత్తులో నా పిల్లలు ఈ రకమైన పరిస్థితి ఉండొద్దని ఒక పట్టుదలతో పిల్లలిద్దరినీ కష్టపడి చదివించి ఎన్నో కలలకన్నీ చాలా సంవత్సరాల తర్వాత టీఎస్పీఎస్సీ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే కొంతమంది దౌర్భాగ్యులు, అది వీళ్ళు వాళ్ళు అన్నదానికంటే కూడా విద్యార్థులతో యువతతో ఏదైతే గతంలో నేను చెప్పానో ఆటలు ఆడుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు, పేద కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారని అన్నాను. ఇక్కడ ఉదాహరణకి ఈరోజు భవానీ సందర్భం మనం చూస్తున్నాం. చాలా దురదృష్టం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, నేను ఏదైతే మొన్న భద్రాచలం ఆత్మీయ సమ్మేళనంలో డిమాండ్ చేశానో, సుమారు 30 లక్షల మంది యువత ఈ టీఎస్పీఎస్సీ ఎవరైతే ఎగ్జామ్స్ పెట్టిందో ఆ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కళ్ళకి, ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలి అని డిమాండ్ చేశాను. ఎందుకు డిమాండ్ చేశానంటే, భవానీ లాంటి కుటుంబాలు ఈ రాష్ట్రంలో వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇటువంటి పరిస్థితి ఉండొద్దు, వాళ్ళ తల్లిదండ్రులకు ఇటువంటి పరిస్థితి రావద్దు అని
దూరదృష్టితో చెప్పాను. ఇప్పటికైనా కళ్లు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం ఈ పేద కుటుంబాల మీద ఏదైతే వారి రక్తాన్ని చెమటగా మార్చి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మంచి భవిష్యత్తులో ఉంచాలని కష్టపడ్డారో ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్నది. కాబట్టి మరొక్కసారి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ పూరింటి దగ్గర నుంచి డిమాండ్ చేస్తున్నాను. భవానీ లాంటి ప్రతి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. అది కూడా ఏదో నామమాత్రంగా కాకుండా ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇచ్చి మళ్లీ వాళ్ళని ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విధంగా సహకరించాలి.